సో వెన్సైలో దొరికి ఇంకో ప్రొడక్ట్ పాలిగ్రానైట్ షీట్స్ తో మనం ఏ విధంగా చేసామనేది ఇక్కడ చూడొచ్చండి. సో కంప్లీట్ నీట్ గా డిఫరెంట్ మ్యాట్ టెక్చర్ లో దొరికే పాలిగ్రానైట్ అండి. ఇది వచ్చేసి మనం చౌబోట్ లో కూడా పాలిగ్రానైట్ ఎలా యూజ్ చేసాము, కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్. అదే విధంగా వాల్స్ కి కాకుండా మనము డోర్స్ కి కూడా యాక్రిలిక్ షీట్స్ ఎలా యూజ్ చేస్తున్నాము. 2 feet by 8 feet యాక్రిలిక్ ఉంటాయని చెప్పి అందులో భాగంగానే మనకి 2 feet by 8 feet యాక్రిలిక్ షీట్స్ అండ్ అదే విధంగా మ్యాట్ టెక్చర్ లో వచ్చేసి పాలిగ్రానైట్ షీట్స్, కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు వాల్స్ కి ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది యాక్రిలిక్ తో యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్ ప్లెయిన్ యాక్రిలిక్ షీట్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ యాక్రిలిక్ షీట్స్ అండ్ పాలిగ్రానైట్ షీట్స్ తోని వాల్స్ కి కానీ సీలింగ్ కి కానీ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. అదే వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు కంప్లీట్ మనం జనరల్ పిఓపి జిప్సన్ తో చేయించుకుంటారు అందరూ. మనం ఏం చేసామంటే కంప్లీట్ యాక్రిలిక్ తో చేయడం జరిగింది. సో వుడ్ బాక్స్ చేసేసి దానికి యాక్రిలిక్ యూజ్ చేసాము. సో ఎక్కడ పెయింటింగ్ అనేది లేకుండా మనం వాల్స్ కి సీలింగ్ కి ఎక్కడ కూడా పెయింటింగ్ లేకుండా కంప్లీట్ డబ్ల్యూపీసీ కానీ పాలిగ్రానైట్ షీట్స్ తో కానీ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు బెడ్రూమ్ డోర్స్ కి కానీ విండోస్ కి కానీ ఈ విధంగా యాక్రిలిక్ షీట్స్ తోని. అదే విధంగా ఇప్పుడు చార్కోల్ షీట్స్ అన్నాం కదా, ఈ చార్కోల్ షీట్స్ వచ్చేసి పూజ వాల్స్ కి కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ సోఫా బ్యాక్ సైడ్ కానీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అదే పూజ రూమ్ లో కనుక మనం యాక్రిలిక్ షీట్స్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇవన్నీ మన వెన్సైడ్ దొరికి ప్రతి ప్రొడక్ట్ కూడా వెన్సైడ్ దొరికి ప్రొడక్ట్ తోనే మనం యూజ్ చేయడం జరిగింది. పూజ రూమ్స్ కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ సోఫా బ్యాక్ సైడ్ కానీ ఇవన్నీ మనం వాల్ క్లాడింగ్ కానీ సీలింగ్ కానీ డబ్ల్యూపీసీ కానీ అన్ని మనము